అందరికీ నమస్కారం. శివానాని సోలార్ ఫెన్సింగ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము మీకు చేసిన కొత్త ప్రాజెక్ట్ చూపిస్తున్నాము. ఇది మీకు చూపించడానికి కారణం ఏంటంటే ఇది పక్కా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇక్కడ వాడిన మెటీరియల్ అన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి. ఈ పైప్ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది కార్నర్ పైప్లో వాడతాం, కానీ మధ్యలో కూడా ఇదే పైప్ వాడాం. ఇది టాటా పైపు, బ్రాండెడ్. మనం 1.5 కార్నర్లు వేస్తాం, కానీ మొత్తం ఇక్కడ వాడిన పైపులన్నీ కూడా మొత్తం కార్నర్ నుంచి అన్నీ కూడా చూడండి, మొత్తం అన్నీ 1.5. ఈ 1.5 కూడా వాడి పైన చూడండి 30 degrees కరువు పెట్టడం వల్ల ఎంత నీట్గా అందంగా వచ్చిందో. ప్రతి పిల్లర్కి మొత్తం ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్కటి వేసాం. ప్రతిదానికి డ్రిల్ వేసి 1 feet లోనకు దింపాం ప్రతిదీ కూడా. ఇలా చేయడం వల్ల, డ్రిల్ వేసి దింపడం వల్ల అసలు అది చాలా అందంగా ఉంటుంది. మామూలుగా పైన క్లాంప్లు వేసిన దానికంటే ఇలా డ్రిల్ వేయడం వల్ల బయటికి కనబడదు, చాలా నీట్గా వస్తుంది మొత్తం కూడా. చూశారు కదా, వర్క్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మాకు ఇది 1 వారం రోజులు పట్టింది. ఇది ఎందుకు ఇలాగ పట్టిందంటే ఇది మొత్తం కలిపి 450 మీటర్లు, ఇది ఇంచుమించుగా 1/2 కిలోమీటర్. అందుకే ఇంత లేట్ అయింది. కానీ పని కూడా ఎక్కడైనా ప్రొఫెషనల్గా చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది. ప్రతి పిల్లర్కి కోర్ కట్ చేయడానికే మాకు 3 రోజులు పట్టింది. మొత్తం ఇవి 170 పోల్స్. మొత్తం ఇవి 170 పిల్లర్స్కి 170 కోర్ కటింగ్ చేయడానికి మాకు మంచిగా 3 days పట్టింది. మళ్ళీ సివిల్ వర్క్కి ఒక 2 days పట్టింది. చూస్తున్నారు కదా వైరు, ఈ వైరు హై టెన్సైల్ 12 gauge వైర్. ఇది ఈ హై టెన్సైల్ 12 gauge వైర్ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, రెగ్యులర్గా మనం జీ వైరు వాడచ్చు. జీ వైర్కి దీనికి చాలా డిఫరెన్స్. అది కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. అది దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టవలసి వస్తుంది. కాకపోతే ఇది కటింగ్ పేరుకి కూడా కట్టదు, చాలా హార్డ్గా ఉంటుంది. ఇది దొంగలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. కోతులకి, దొంగలకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. జీ వైర్ ఏంటంటే మనకు కొంచెం తక్కువ ఖర్చులో అవ్వాలంటే కొంచెం జీ వైర్ వాడుకోవచ్చు, అది క్వాలిటీగానే ఉంటుంది. కాకపోతే దాని తర్వాత బ్రాండ్ ఇది, దీనికి మించింది ఇంకేదో ఉండదు. ఇది చాలా స్ట్రాంగెస్ట్ వైర్. అది మామూలుగా ఇది వంగదో, కటింగ్ వైర్ కట్ అవ్వదో, అందుకే ఈ వైరు ఇక్కడ వాడడం జరిగింది. జీ వైర్లో టాటా బ్రాండ్ అయితే 10 సంవత్సరాల వరకు గ్యారంటీగానే ఉంటుంది. అయితే ఈ హై టెన్సైల్ వైర్కి మనం దీన్ని హెచ్టీ వైర్ అని కూడా అనొచ్చు. ఈ హెచ్టీ వైర్కి ఏంటంటే 20 years వరకు కూడా ఇది రస్ట్ పట్టదు అసలు. చూస్తున్నారు కదా, మొత్తం ఈ వైరు థిక్నెస్ 12 gauge కొంచెం లావుగా కనబడుతుంది. ఈ లావుగా కనబడడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎలివేషన్ బాగుంటుంది. కొంచెం దూరంగా ఉన్నా సరే కొంచెం లావుగా కనబడి అందంగా నీట్గా కనబడుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది సోలార్ ఫెన్సింగ్ అంటే హై టెన్సైల్ వైరే వాడాలి. అయితే కొంచెం ఖర్చు తగ్గుతుంది కాబట్టి జీ వైర్ వాడచ్చు. జీ వైర్తో వాడడం కూడా కరెంట్ పవర్ అంతా ఒకటే, పవర్లో డిఫరెన్స్ ఏముండదు. మనకి
కాస్ట్లో డిఫరెన్స్ తప్పితే పవర్లో డిఫరెన్స్ ఏముండదు. ఇది కొంచెం లావుగా ఉంటుంది. జీ వైర్ అయితే కొంచెం 12 గేజ్లోనే వాడడానికి పని ఏం లేదు. 16 గేజ్లో వాడచ్చు, అది 12 గేజ్లో కూడా వాడచ్చు, 14 గేజ్లో కూడా వాడచ్చు. అది మన రిక్వైర్ బట్టి డబ్బులు ఇన్వెస్ట్ చేసి దాన్ని బట్టి ఉంటుంది. అదే పొలాల్లో అయితే ఖచ్చితంగా జీ వైర్ వాడాలి, ఎందుకంటే అక్కడ చాలా వైర్ పడుతుంది. అంత హెచ్టీ వైర్ వేయాలంటే రైతులకి అంత సాధ్యమైన పని కాదు, చాలా ఇన్వెస్ట్ చేయవలసి వస్తుంది. అదే మనం హౌసింగ్ పర్పస్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్గా కానీ కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి ఈ హెచ్టీ వైర్ హై టెన్సైల్ వైర్ వేసుకుంటే ఉపయోగం ఉంటుంది. అదే పొలాల్లో అయితే మనకు అంత హెచ్టీ వైర్ వాడాలని ఏముండదు. అది అక్కడ ఓన్లీ ఏంటంటే కోతులకి, అడవి పందులకి, ఈ బర్రెలకి, వీటికే కాబట్టి మనం పొలాల్లో వాడేటప్పుడు జియో వైర్ వాడేసుకోవచ్చు. టాటా వైర్ అయితే ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి. అదే ఇంటి దగ్గర వేసుకునేటప్పుడు కొంచెం కస్టమర్ పెట్టగలిగితే హై టెన్సైల్ వైర్ వాడితే బాగుంటుంది. వీటిని కనెక్టింగ్ క్లాంప్లు అంటారు. అటు నుంచి ఇటు కనెక్టింగ్ ఇవ్వడానికి, కరెంట్ పవర్ సప్లై అవ్వడానికి కనెక్టింగ్ క్లాంపులతో పవర్ ఇస్తున్నాం చూడండి. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా ఎలివేషన్ కూడా అందంగా కనబడేలాగా చేస్తున్నాం మేము. చూశారు కదా కార్నర్లోని హాఫ్ సర్కిల్లో ఎంత నీట్గా వస్తుందో. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇలా అవ్వదు. ఇలా ఇవ్వడంలోనే మన వర్క్ తెలుస్తుంది. చూడండి, ఇక్కడ వాడిన మెటీరియల్ అన్నీ చాలా క్వాలిటీ మెటీరియల్ కావడం వల్ల వీటికి లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వాడిన దానికి ఎంత నీట్గా చేసినప్పుడు అంత క్వాలిటీగా చేయకపోతే, మన్నిక రాకపోతే డబ్బులు, ఇప్పుడు పెట్టిన డబ్బులు వేస్ట్. కాబట్టి చాలా క్వాలిటీగా చూడండి ఎలివేషన్ ఎంత నీట్గా వచ్చిందో. దీనికి వాడిన సపోర్ట్ ఫోల్లు కూడా 1.5 ఇంచ్ వాడాము మేము. చూశారు కదా. ఇక్కడ వాడిన మెటీరియల్ కూడా ఏది కలర్ కూడా చేంజ్ అవ్వదు, వైరు కూడా కలర్ చేంజ్ అవ్వదు ఎప్పటికీ. ఇంత నీట్గా మీ ఇంటికి కానీ, ఆర్గనైజేషన్కి కానీ, లేదా ఇండస్ట్రియల్ పర్పస్కి కానీ, అగ్రికల్చర్కి కానీ, దేనికైనా సోలార్ ఫెన్సింగ్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ ఇన్వెస్ట్మెంట్ని బట్టి అక్కడ ఎంత ఎలా రావాలో అలా మేము చేసి పెడతాం. గేట్ కూడా చూడండి, చూస్తున్నారు కదా గేటు ఎలివేషన్ ఎంత బాగుందో. ఇలా సోలార్ ఫెన్సింగ్ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా సోలార్ ఫెన్సింగ్ ఛానల్ ఫాలో అవి సబ్స్క్రైబ్ చేయండి. మా వర్క్ నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.